చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలలో ప్రక్షాళనలో భాగంగా రేషనలైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రామాలలో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి ఉంచి మిగిలిన వారిని వారి మాతృ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటైజేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారందరినీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను ఏం చేయాలనే అంశంపైన కూటమి ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. మొత్తం సచివాలయాలకు అవసరమైన 5-6 కార్యదర్శులను అక్కడే ఉంచి మిగిలిన వారిని ఆయా మాతృ సంస్థలకు పంపించాలని భావిస్తున్నారు. ఇలా చేస్తే ఆయా శాఖలను బలోపేతం చేసినట్లవుతుందని చెబుతున్నారు. ఇలా మానవ వనరులు వృధా కాకుండా ప్రజలకు విస్తృత సేవలందించే అవకాశం కలుగుతుందని అంటున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ రాజ్ కింద గ్రామ పంచాయతీలకి పరిమితం చేసే ఆలోచన ఉందని చెబుతున్నారు. కార్యదర్శుల విషయంలోనూ కీలక మార్పు ఉంచి Subscribe for more content.